ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఊరి నుంచి అయితే వచ్చామండి. నిన్న వచ్చాము. నిన్న మార్నింగ్ దిగామన్నమాట. వచ్చిన దగ్గర నుంచి అదే తలనొప్పి అండి బాబోయ్! చాలా తలనొప్పి. నైట్ జర్నీ కదా, కొంచెం తలనొప్పి ఎక్కువగా ఉండేది. నిద్ర అస్సలు పట్టలేదు. బస్సులో కదా, అస్సలు నిద్ర పట్టలేదు. అందుకే బాగా ఈరోజు నూనె రాసాను. నూనె రాసి కొంచెం హెయిర్ వాష్ చేసుకుందాం అనుకుంటున్నాను. నూనె అయితే రాసాను. పెద్ద బొట్టు అయిపోయింది కదా, నాకు స్టిక్కర్ కనిపించలేదు, అందుకు తిలకం అలా పెట్టిస్తాను. తర్వాత ఊరి నుంచి వచ్చిన బట్టలు అవి ఉంటాయి కదా, అదైతే వాషింగ్ మిషన్ వేసాను ఈరోజు. పిల్లల యూనిఫామ్స్ అవి ఉండిపోయి ముందు ఉతకడానికి అవ్వలేదు. కొన్ని యూనిఫామ్స్, తర్వాత పిల్లల బట్టలు అవి ఊరి నుంచి వచ్చినవి అవన్నీ కలిపి వాషింగ్ మిషన్ వేసాను. తర్వాత పిన్ని వాళ్ళ ఇంటి నుంచి ప్లాంట్స్ అవి తెచ్చాను. చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్. మా పిన్ని బాగా కలెక్షన్ చేస్తుంది. పిన్ని చిన్నాన్న ఇద్దరు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా నా దగ్గర తెచ్చి వేయాలన్నా కింద కాదు కదండి, అన్ని పార్ట్స్లో వేయాలి కదా, అందుకని చెప్పి నేను కొన్ని అయితే నాకు ఇష్టమైనవి తెచ్చుకున్నాను. మొరం ఒకటి, కొన్ని క్రాటన్స్ ఒకటి అన్నీ తెచ్చుకున్నాను. అవన్నీ ఇప్పుడు పార్ట్స్లో వేసాను. తెల్లవారి నాకు భయం, నిన్నే వేసేయాలి, కాకపోతే నేను అసలు లెగడానికి ఓపిక లేదు. అందుకే ఇవాళ అన్నీ వేసాను. అది చూపిస్తాను ఏంటేంటి తెచ్చుకున్నానా అనేది. పిల్లలు అయితే ఇవాళ పిల్లలకి సెలవే, ఇంట్లో ఉన్నారు. అసలు ఈరోజు నుంచి స్కూల్ ఓపెన్, కాకపోతే ఏంటంటే 22 నుంచి అని చెప్పారు. అది బట్టలు అయితే వేసాను. నిన్న నైట్ అయితే నాకు ఎందుకో గుంట పొంగడాలు తినాలనిపించి మినపప్పు బియ్యం నానబెట్టేసాను. ఓపిక లేకపోయినా కొంచెం చేసుకోవాలి. అది మొన్న డీమార్ట్లో గుంట పొంగడాలది తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత అది వాడిపోతే నాకు వాడియాలి అని ఒక కోరిక ఉంటుంది. అది గుంట పొంగడాలు అయితే చేస్తాను ఇప్పుడు టిఫిన్. మిషన్ అయితే వేసాను. ఇంకా ఎక్కడ సామాన్లు అయితే ఉన్నాయి. నేను ఏ ప్లాంట్స్ తెచ్చుకున్నానో చూపిస్తాను చూడండి. ప్లాంట్ తెచ్చుకున్నానండి, ఈ క్రాటన్స్. ఇది అందాకలా దీనిలో వేసాను. నాకు ఇంకోటి డిజైనర్ పాట్ కూడా ఉంది, దానిలో వేస్తాను. అందాకలా దీనిలో వేసాను హ్యాంగింగ్ పాట్లో. తర్వాత ఇది కొమ్మమాట, ఇలా కట్ చేసి మనం వేరే దాంట్లో కూడా వేసుకోవచ్చు, బతుకుతుంది అని చెప్పి దీనిలో వేస్తాను. తర్వాత ఇది మొక్క పేరు నాకు తెలియదు, మా పిన్ని ఇచ్చింది. ఇది పువ్వు వస్తుందా ఏంటో చూపిస్తాను తర్వాత వచ్చాక, ఓకేనా. ఇదొక ప్లాంట్, ఇదొక ప్లాంట్, 2 ప్లాంట్లు ఒక దాంట్లో వేసి, అంటే చచ్చిపోకుండా అందాక ఎందులో ఖాళీ ఉంటే అందులో వేసేద్దామని వేస్తాను అనమాట. నెక్స్ట్ ఇదొకటి వేసాను. ఇదేంటో ఇలాగ అయిపోయింది, చూడాలి. పట్టుకుంటే గట్టిగానే ఉంది, చూడాలి వస్తుందా లేదా అన్నది చూడాలి. మా పిన్ని అన్నది దీన్ని జాగ్రత్తగా పెంచే అన్నది, చూడాలి. ఇలాగ అయిపోయింది, ఎలాగుంటుందో ఏంటో. తర్వాత ఇది ఒక కలర్, ఇది చూపించాను కదండి 3 రకాలు కలర్స్ అని, వైట్ ఒకటి, రెడ్ ఒకటి, అది వేసాను. బాగానే ఉంది ఇప్పటికైతే, చూడాలి. ఇదిగోటి ఇది వేసాను, నేను సాయంత్రం కదా వేసాను. మొగ్గ కూడా ఉండాలి, పువ్వు పూస్తుందో లేదో చూస్తాను. మొగ్గ కూడా ఉంది. ఇవైతే వేసాను. ఇంకోటి మీదన హ్యాంగింగ్లో వేసానండి, ఇది హ్యాంగింగ్లో వేసాను, ఇదొకటి. తర్వాత ఇక్కడ ఇది అలా వైలెట్ కలర్ పువ్వులు చూపించాను కదా, అదైతే ఇందులో వేసాను. అందాకలా కొంచెం బతికినట్టయితే అప్పుడు చేంజ్ చేస్తానండి, ఎందుకంటే తర్వాత పాట్ దొరుకుతుంది వేస్తాను అనేసరికి ఈ లోపల అవి చచ్చిపోతాయి. ఇదిగోటి మిషన్ అయితే వేసుకుందాం అని చెప్పి బట్టలు అవన్నీ ఉండిపోయి, ఊరి నుంచి వచ్చినవి పిల్లల బట్టలు ఉన్నాయి. అన్నీ ఒకసారి అయిను, పిల్లల బట్టలు అన్నీ ఒకసారి వేస్తాను, నా బట్టలన్నీ ఒకసారి వేస్తాను, ఇతని బట్టలన్నీ ఒకసారి వేస్తాను. అంటే అన్నీ మిక్స్ చేయనండి, పిల్లల బట్టలు అలా వేస్తాను. పిల్లల యూనిఫామ్లు కూడా ఉండిపోయాయన్నమాట, అవి కూడా వేసేస్తున్నాను.
ఇవన్నీ వేసి చాలా బాగా పనిచేస్తుందండి వాషింగ్ మిషన్. మామూలు సర్ఫ్ వేస్తే మనకేంటంటే లిక్విడ్ కాకుండా సర్ఫ్ వేస్తే కొంచెం గుండు అక్కడక్కడ అంటేసినలాగా అయిపోతుంది కదా వాషింగ్ మిషన్లో. ఎక్కువ వాటర్ కావాలి, కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. చాలా నీట్గా ఉంది మాట. అంటే డ్రెస్సెస్ కూడాని చాలా తెల్లగా అవుతున్నాయి కాలర్స్ దగ్గర. అది నేను వేరేగా మరి పావడం కానీ ఏమీ చేయడం లేదు. ఇక్కడ సర్ఫ్ వేయడానికి నేను ఈ మిషన్ రివ్యూ ఇచ్చినప్పుడు కూడా మీకు చూపించాను కదా, అలాగా ఈ మీదనైతే నేను ఒక 3 స్పూన్లు సర్ఫ్ వేస్తున్నాను. నేను ఎప్పుడు సర్ఫ్ ఎక్సెల్ వాడతాను అనమాట. ఇలా క్లోజ్ చేసుకొని ఇక్కడ మనకి ఇక్కడ పవర్ ఆఫ్ బటన్ ఉంటుంది, తర్వాత స్టార్ట్ ఉంటుంది, తర్వాత మనకి వాష్, సోకు అవన్నీ ఉంటాయి. కొంచెం సోక్ పెట్టుకోవాలంటే సోక్ పెట్టుకోవచ్చు, లేదు వాష్ నుంచే అంటే వాష్ కూడా పెట్టుకోవచ్చు. సోక్ అయితే కొంతసేపు సోక్ అవుతాయి అన్నమాట. అంతా అక్కడ వాటర్ లెవెల్ అది అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, అది మనం ప్రెస్ చేసుకోవడమే. కొంచెం బట్టలు అయితే వాటర్ లెవెల్ ఉంటాయి. ఇప్పుడు మనం హెవీ దుప్పట్లు అవి అయితే కొంచెం వాటర్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అలాగ మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇది మూత కూడా తీయవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కొన్ని మిషన్స్కి ఏంటంటే పై మూత తీసేస్తే ఆగిపోద్ది కదా, ఇది అలాగ ఆగడం ఏమి ఉండదు, వాటర్ అయితే పడుతుంటుంది. ఎప్పుడు వరకు అంటే స్పిన్ అయ్యే వరకు పర్వాలేదు, స్పిన్ అవుతున్నప్పుడు మటుకు మూత తీస్తే ఆగిపోద్ది అన్నమాట. ఇలాగా ఆన్ చేసుకున్నాను. చూసారు కదా, మళ్ళీ మాట్లాడు. ఇలాగైతే అవుతుంది. మిషన్లో బట్టలు అయిపోతే అవి తీసి ఎండబెట్టేసి కొంచెం రెడీ అయిపోయి టిఫిన్ అయితే చెయ్యాలి. బ్రేక్ఫాస్ట్ పిల్లలకి సెలవే కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు. మా వారు అయితే అటుకులు నానేసుకొని షుగర్ వేసుకొని తీసుకెళ్ళిపోయారు. అతను నాకేమొద్దు, నాకు వేడి అయిపోయింది, అందుకు కొంచెం చల్లగా ఉంటుంది అని చెప్పి మిషన్లో బట్టలు వేసేసరికి నేను కొంచెం ఫ్రెష్ అయిపోతాను అండి. ఫ్రెష్ అయిపోయి దీపం అది పెట్టుకొని ఇంకా గుంట పొంగడాలు అయితే వేయిస్తాను, దాంతో చట్నీ, కొబ్బరి చట్నీ చేయిస్తాను. ఓకే, చూస్తుండండి వ్లాగ్, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్. మీతో మాట్లాడాక వేడి నీళ్ళు పెట్టుకోవడం మర్చిపోయాను స్నానంకి. కొంచెం చల్లగా ఉన్నాయి కదా అని చెప్పేసి వేడి నీళ్ళు చేస్తున్నాను ఇప్పుడు. లేకపోతే ఎప్పుడు మామూలు వాటర్ చేస్తాను డైరెక్ట్గా, అలాగా ట్యాప్ వాటర్. అయితే ఈరోజు ఏంటో చాలా చలిగా ఉందని చెప్పి వేడి నీళ్ళు పెట్టుకుందాం. సరే, ఈ లోపల బట్టలు అయితే అయిపోయి 40 మినిట్స్ పడుతుందండి బట్టలు అవ్వడం. అవన్నీ తీసి ఎండబెట్టేస్తే అవుతుంది. నిన్న నైట్ కొంచెం వర్షం కూడా పడ్డదండి, అందుకని కొంచెం ఎండిపోతే అయిపోతుంది కదా అని చెప్పి ఇప్పుడు కొంచెం ఎండగా ఉంది, ఎండబెట్టేద్దాం అని చెప్పి తీసుకెళ్ళి ఎండబెట్టేసి వచ్చాను అనమాట మీదన. ఇదొకటి గుంట పొంగడాలు ఒకటి తీసుకున్నానండి, డీమార్ట్లో తీసుకున్నాను. 7 అన్నమాట. ఇంతకుముందు నా దగ్గర ఉండేది, అది ఏమైపోయిందో కనిపించలేదు, అది ఇనపది మాట. ఇదైతే నాన్ స్టిక్ది, తేలిగ్గానే ఉంది, కానీ చాలా లోతు ఉందండి. ఇది ఉంటే రకరకాలుగా చేసుకోవచ్చు తెలుసా అండి టిఫిన్. ఇప్పుడైతే నార్మల్గా చేసుకుంటున్నాను. మామూలుగా అట్టు ముద్ద అయితే రాత్రి నానేసుకొని అది తెల్లవారు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. మినపప్పు, బియ్యం మాట. ఒకటి మినపప్పు అయితే 2 బియ్యం వేసుకొని దానికి కొంచెం వాటర్ మిక్సప్ చేసుకున్నాను. అంత పలచగా కాకుండా కొంచెం థిక్గా కలుపుకోవాలి. అలా కలిపేసుకొని వేసుకోవడమే. ఫస్ట్ నూనె రాసాను. నేను ఇది తెచ్చిన తర్వాత బాగా వాష్ చేసుకొని ఉంచేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా వాడుకోవడానికి అవుతుంది కదా అని చెప్పి వాష్ చేసి ఉంచుకున్నాను. ఇలాగా వేసుకున్నాను. దీనిలో మనం కావాలంటే క్యారెట్, బీట్రూట్ ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, అంటే కోడ్లాగా, ముక్కల్లాగా కాదు, కోడ్లాగా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ బాగా బీట్ చేసుకొని అది కొంచెం కొంచెం వీటిలో వేసుకుంటే అది కూడా బాగా వస్తుంది. అలా చేసుకొని మనం కర్రీ కూడా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అలా తినేయచ్చు. ఇలాగైనా ఒక 10 మినిట్స్ తర్వాత అయిపోయి అందుకు అలా స్పూన్ గుచ్చి
చూస్తున్నాను అయిపోయింది. ఇది కొంచెం ఎక్కువసేపు అయిపోయిందండి. తర్వాతవి బాగా వచ్చాయి. ఇది కొంచెం ఎక్కువసేపు ఉండిపోయింది. ఎందుకంటే నాకు ఇనపది అలవాటయిపోయింది. ఆ ఇనపది ఏంటంటే కొంచెం వేడెక్కి అయ్యేసే టైం పడతది కదా! అలాగే అనుకోని నేను ఇది కూడా ఉంచేసాను. చూసారా కొంచెం బ్రౌనిష్ ఎక్కువ అయిపోయిందన్నమాట. సరే ఫస్ట్‌ది ఇది కదా! నెక్స్ట్ టైమ్ నుంచి కొంచెం ముందుగా తీసేయాలి అని చెప్పి దీంతో అయితే కోకోనట్ చట్నీ అయితే చేసానండి. కొబ్బరికాయలు ఉన్నాయి ఇంట్లోనే ఎక్కువగా, అందుకని కోకోనట్ చట్నీ చేసాను. దీని కోకోనట్ చట్నీ చాలా టేస్ట్‌గా అయితే ఉంటది. చాలా బావుంటది. ఇలా ప్లేట్‌లో ఏసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ కూడా ఏసేసుకుంటున్నాను. 7 వస్తాయండి. ఇదేంటంటే స్నాక్స్ లాగా బావుంటది. బ్రేక్‌ఫాస్ట్ లాగా కూడా బావుంటది. అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్స్‌లాగా కూడా ఇవ్వచ్చు. ఈ పిండిలోనే మనం క్యారెట్, బీట్రూటు అవన్నీ కలిపేసి, వేసి వాళ్ళకి ఈవినింగ్ వచ్చేటప్పుడు ఇలాగ ఒక్కసారి ఏస్తే 7 వస్తాయి కదా! వాళ్ళకలా స్నాక్స్‌లాగా ఇవ్వచ్చు. లేదు అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లాగా కూడా ఇవ్వచ్చు. చూసారా ఇన్నొచ్చాయి. మొదటివి చూసారా కొంచెం డార్క్ అయిపోయి, తర్వాతవి కొంచెం లైట్‌గా ఉన్నాయి. మీకిక్కడ పట్టుకొని కూడా చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో చూస్తున్నారా? చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. ఇలా పట్టుకుంటే చాలా సాఫ్ట్‌గా, మెత్తగా వచ్చాయి. గట్టి అన్నది అసలు అవ్వలేదు. లోపల కూడా బాగా ఉడికిపోయింది మాట. చాలా బాగా వచ్చాయి. ఇదైతే నా ప్లేటు కొబ్బరి చట్నీ, లిక్విడ్‌ది కొంచెం ముద్ద పచ్చడి అంతే. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.